ఇబ్రహీంపట్నం నియోజకవర్గంలో డంపింగ్ యార్డ్ ఏర్పాటుకు వ్యతిరేకంగా ప్రజలు పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టారు. ప్రభుత్వ నిర్ణయంపై తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. బండ రావిరాల సర్వే నెంబర్ 268లోని 494 ఎకరాల భూమిని ఎకో టౌన్ డంపింగ్ యార్డ్గా మార్చేందుకు ప్రభుత్వం జారీ చేసిన జీవో నెంబర్ 20ని తక్షణమే రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ బండ రావిరాల, చిన్న రావిరాలతో పాటు దాదాపు 15 గ్రామాల ప్రజలు కలెక్టరేట్ను ముట్టడించారు. ఈ ఆందోళనలో మాజీ ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్ రెడ్డి, క్యామ మల్లేష్, ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్ సహా పలువురు సర్పంచులు, ఇతర ప్రజా ప్రతినిధులు కూడా పాల్గొన్నారు. గ్రామస్తుల నిరసనతో ఆ ప్రాంతంలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఈ జీవో వల్ల పర్యావరణం, వ్యవసాయ భూములు, ప్రజల ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం పడుతుందని వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఎలాగాటమాడుతున్న ఈ ప్రజాపాలన అని చెప్పుకునే కాంగ్రెస్ ప్రభుత్వం మా ఇబ్రాహీంపట్నం నియోజకవర్గ పరిధిలోని, భువనగిరి నియోజకవర్గ పరిధిలోని 16 గ్రామాల ప్రజలు దాదాపు 20-30 సంవత్సరాల నుండి మైనింగ్ జోన్ కానీ మూసీతోటి అల్లాడుతున్న బతుకులను ఈనాడు మూసీ సుందరీకరణ అని చెప్పి మైనింగ్ జోన్ రద్దు చేసి ఈ దుర్మార్గమైనటువంటి ఈ డంపింగ్ యార్డ్ను తెచ్చి ఇక్కడ పెట్టడం జరిగింది. దానికి పార్టీలకు అతీతంగా అన్ని గ్రామాల సర్పంచులు, నాయకులు ఈ పోరాటం మొదలు పెట్టడం జరిగింది. ఈ పోరాటానికి పెద్దలు కిషన్ రెడ్డి గారు, అన్న దాసో శ్రవణన్న గారు మమ్మల్ని అందరినీ కూడా ఆహ్వానించడం జరిగింది. సోదరులారా, తోటి ప్రజలారా, మీ అందరి బాగు కోసం, మీ జీవనం మెరుగుపడడం కోసం ఇది ప్రజల ఆందోళన తీవ్రతను చూస్తే ప్రభుత్వం జారీ చేసిన జీవో నెంబర్ 20 ఎంత వివాదాస్పదంగా మారిందని స్పష్టంగా అర్థమవుతోంది. ఇబ్రహీంపట్నం నియోజకవర్గంలో డంపింగ్ యార్డ్ ఏర్పాటుకు సంబంధించిన ఈ జీవోను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ వందలాది మంది గ్రామస్తులు కలెక్టరేట్ వద్దకు భారీ సంఖ్యలో తరలివచ్చారు. బండ రావిరాల, చిన్న రావిరాలతో పాటు పరిసర ప్రాంతాల నుంచి వచ్చిన రైతులు, గ్రామ ప్రజలు పెద్దపెట్టిన నినాదాలు చేశారు. ఈ నిరసనలో గతంలో ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యేగా పనిచేసిన మంచిరెడ్డి కిషన్ రెడ్డి, ప్రస్తుత భారతీయ జనతా కాంగ్రెస్ ఈ డంపింగ్ యార్డ్ ఏర్పాటు చేస్తే తమ జీవనోపాధి దెబ్బతింటుందని, భూగర్భ జలాలు కలుషితమై తీవ్ర ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయని గ్రామస్తులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇది కేవలం ఒక్క గ్రామానికి సంబంధించిన సమస్య కాదని, మొత్తం 15 గ్రామాలను ప్రభావితం చేస్తుందని వారు స్పష్టం చేస్తున్నారు. ఇవాళ ఇంకా 4-5 గ్రామాలు మూసి ప్రక్షాళన కోసం ఆ ఊర్లే పోతాయి. కుత్బుల్లాపూర్ కానీ, మరిపల్లి కానీ, అదేవిధంగా బండిరావిరాలు కానీ, చిన్నరావిరాలు కానీ, అదేవిధంగా గోలేట్ కానీ, ఆ విధాలలో ఉన్న చిన్న గ్రామాలు కూడా పోయే పరిస్థితి వస్తూ ఉంది. ఇవన్నీ నువ్వు దారాదత్తం చేసుకుంటూ పోతా ఉన్నావు. రంగారెడ్డి జిల్లా ఉనికి లేకుండా చేస్తూ ఉన్నావు రేవంత్ రెడ్డి. ఇది నువ్వు జ్ఞాపకం పెట్టుకో. చరిత్రహీనంగా ఉండే పరిస్థితి నీకు వస్తుంది. ఖచ్చితంగా రంగారెడ్డి జిల్లా ఇవాళ బడ్జెట్లో 45% ఆమ్దాని ఉన్నది ప్రభుత్వానికంటే రంగారెడ్డి జిల్లాలో ఉన్నది. ఇది బయటి వాళ్ళకందరికీ దారాదత్తం చేసుకుంటూ ఈ జిల్లా ఉనికి లేకుండా చేసే కార్యక్రమం చేస్తూ ఉన్నావు. కక్ష కట్టినావు. ఇబ్రాహీంపట్నం నియోజకవర్గాన్ని, మహేశ్వరం నియోజకవర్గాన్ని, రాజన్నగర్ నియోజకవర్గాలను, ఈ మూడింటిని కక్ష కట్టి దారాదత్తం చేసి ఇక్కడ ప్రజలకు అన్యాయం చేస్తూ ఉన్నావు. కాబట్టి హెచ్చరిస్తూ ఉన్నాం. ఏది ఏమైనా సరే ఈ జిల్లాను కాపాడుకుంటాం, జిల్లాలో ఉన్న ప్రజలను కాపాడుకుంటాం. ఏ పద్ధతిలో అయినా కార్యక్రమం చేస్తూ అన్ని విధాలా సహకరించే విధంగా మేము ఉంటాం. ఈ ఆందోళనతో పాటు గ్రామస్తులు సబ్ కలెక్టర్ చంద్రారెడ్డికి వినతి పత్రం సమర్పించారు. ఈ సందర్భంగా డంపింగ్ యార్డ్ ప్రతిపాదనల వల్ల పర్యావరణానికి తీవ్ర నష్టం వాటిల్లుతుందని వారు వివరించారు. ముఖ్యంగా వ్యవసాయ భూములు పాడైపోతాయని, తద్వారా అన్నదాతలు తీవ్రంగా నష్టపోతారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజల ఆరోగ్యంపై ఈ డంపింగ్ యార్డ్ దుష్ప్రభావం చూపుతుందని, ఇది ప్రజల ప్రాథమిక హక్కులను ఉల్లంఘించడమేనని వారు వాదిస్తున్నారు. ప్రజల అభిప్రాయాలను గౌరవించి వారి సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకొని జీవోను తక్షణమే ఉపసంహరించుకోవాలని ప్రభుత్వాన్ని వారు గట్టిగా కోరారు. భారత జాతీయ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉండగా ప్రతిపక్షంలో ఉన్న భారత రాష్ట్ర సమితి నాయకులు ఈ ఆందోళనలో పాల్గొనడం రాజకీయంగా కూడా ప్రాధాన్యతను సంతరించుకుంది. ప్రభుత్వ నిర్ణయంపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉండటం స్పష్టమవుతోంది. ఇది స్థానిక ప్రజల బతుకు తెరువు, ఆరోగ్యం, పర్యావరణంపై ప్రభావం చూపే అంశంగా చెప్పుకొచ్చారు.
ఇక కలెక్టరేట్ వద్ద పోలీసులు భారీగా మోహరించి ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా చూస్తున్నారు. ప్రజలు మాత్రం తమ డిమాండ్ నెరవేరే వరకు ఆందోళన విరమించేది లేదని భీష్మించి కూర్చున్నారు. గ్రామస్తుల వాదన చాలా స్పష్టంగా ఉంది. డంపింగ్ యార్డ్ ఏర్పాటుతో సమీప గ్రామాలలోని నీటి వనరులు కలుషితమై తాగునీటికి కూడా ఇబ్బందులు వస్తాయని, వ్యవసాయ దిగుబడులు తగ్గిపోతాయని వారు భయపడుతున్నారు. ఇప్పటికే కలుషిత వాతావరణంతో అనేక అనారోగ్య సమస్యలు తలెత్తుతున్నాయని, డంపింగ్ యార్డ్ వస్తే పరిస్థితి మరింత దిగజారుతుందని గ్రామస్తులు ఆందోళన చెందుతున్నారు. మరి ప్రభుత్వం ఈ విషయమై ఎలా స్పందిస్తుందో చూడాలి. ప్రజల అభిప్రాయాలను పరిగణలోకి తీసుకొని జీవోను రద్దు చేస్తుందా లేక తమ నిర్ణయాన్ని సమర్థించుకుంటుందా అనేది చూడాల్సి ఉంది. రానున్న రోజుల్లో ఈ ఆందోళన మరింత తీవ్రమయ్యే అవకాశం కనిపిస్తోంది. తెలుగులో సామెత ఉంటుంది, తాడే నెల అని చెప్పని నరికేసుకుంటే పామై గడిచిందట అని చెప్పారు. రేవంత్ రెడ్డిని కానీ లేకపోతే ఆయన పేరు అనిల్, భువనగిరి ఎమ్మెల్యే అనిల్ కానీ, ఈ ఇబ్రాహీంపట్నం ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి కానీ వీళ్ళు తాడలే కదా, ప్రజాపాలన ఇస్తారు కదా, ఇచ్చిన వాగ్దాన్ని అమలు చేస్తారు కదా అని చెప్పని మనం మెడలేసుకున్నాం. ఆ మెడలేసుకున్న పాపానికి వాళ్ళ మనని పాలన లెక్క వాళ్ళ కుడుతున్నారు, కరుస్తున్నారు, సంపాదన ప్రయత్నం చేస్తా ఉన్నారు. తుక్లక్ చేయండి. ఇవాళ పెద్దన్న ఒక మాట చెప్పాడు కిషన్లో, మీరు బస్సులు కట్టుకొని జవహర్ నగర్ డంప్యాడి గోండి అని చెప్పని అన్నారు. నేను నిజంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నా, మళ్ళొక్కసారి చెప్తా ఉన్నా, ఈ అమ్మలను, అక్కలను, అన్నలను, మీ సర్పంచ్లంతా కలిసి అన్న కావాలంటే ఆ బస్సు ఆఫీస్ అరేంజ్ చేస్తారు. కానీ మీరు ఆ బస్సులో ఒకసారి ఆ డంప్యార్డ్ పోయి చూసారు. ఆ డంప్యార్డ్ దగ్గర ఉన్న ప్రజల పరిస్థితి ఎంత దుర్భరం అంటే, మంచిగా లవంగాలు, ఇలాచి, దాల్చిన చెక్క అంతా వేసుకొని మంచిగా వచ్చిన మాంసము, కోడికూర తెచ్చుకొని మనం మంచి బిర్యానీ వండుకొని తిన్నామంటే ఆ చుట్టుపక్కల ఉన్న ఇళ్లలో వాళ్ళకు మసాలా బిర్యానీ వాసన రాదు. ఇది కేవలం ఒక డంపింగ్ యార్డ్ ఏర్పాటు వివాదం మాత్రమే కాదు. పర్యావరణ పరిరక్షణ, ప్రజల ఆరోగ్య హక్కులు, స్థానిక ప్రజల నిర్ణయాలను గౌరవించడం వంటి అనేక అంశాలతో ముడిపడి ఉంది. ప్రభుత్వం తరచుగా అభివృద్ధి పేరుతో కొన్ని నిర్ణయాలు తీసుకుంటుంది. కానీ ఆ నిర్ణయాల వల్ల స్థానిక ప్రజలపై పడే ప్రభావం గురించి కూడా ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఇక్కడ సుమారు 15 గ్రామాల ప్రజలు తమ నిరసనను తెలియజేస్తున్నారు. వారి అభిప్రాయాలను పరిగణలోకి తీసుకోకపోతే ప్రజాస్వామ్య స్ఫూర్తికే విఘాతం కలుగుతుంది. ఇబ్రహీంపట్నం నియోజకవర్గ ప్రస్తుత ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి కూడా ఈ సమస్యపై ప్రజలకు అండగా నిలబడతారా లేదా అనేది కూడా ఇక్కడ ఆసక్తికరంగా మారింది. ఇది ఒక పెద్ద సవాల్గా మారింది. ఇటు ప్రజల ఆరోగ్యం, పర్యావరణం, అటు అభివృద్ధి మధ్య సమన్వయం సాధించడం ప్రభుత్వానికి కీలకం. మొత్తంగా చూస్తే ఇబ్రహీంపట్నం డంపింగ్ యార్డ్ వ్యవహారం ఇప్పుడు ఒక తీవ్రమైన సమస్యగా మారింది. గ్రామస్తుల ఆందోళన, ప్రజాప్రతినిధుల మద్దతుతో ఈ వివాదం మరింత పెద్దదైంది. ప్రభుత్వం ప్రజల మనోభావాలను అర్థం చేసుకుని వారి డిమాండ్లను పరిగణలోకి తీసుకొని తగిన నిర్ణయం తీసుకోవాలి. లేదంటే రానున్న రోజుల్లో ఈ సమస్య మరింత జటిలమయ్యే అవకాశం ఉంది. పరిస్థితిని ప్రభుత్వం ఎలా చక్కదిద్దుతుందో వేచి చూడాల్సింది.